హాయ్ ఐఎమ్ సాయి చరణ్. వెల్కమ్ టు డే 4 ఆఫ్ మై డ్రీమ్ రైడ్ టు లదాఖ్. నిన్న మనం శ్రీనగర్ నుంచి సోనమార్గ్ వచ్చాం. అలా సోనమార్గ్ లో స్టార్ట్ అయ్యాక ఒక 10 కిలోమీటర్స్ లోనే ఘాట్ సెక్షన్ స్టార్ట్ అయిపోయింది. ఆ రోడ్స్ చూస్తే నాకేమనిపించింది అంటే ద రియల్ అడ్వెంచర్ బిగిన్స్ నౌ అని అనిపించింది అనమాట. అక్కడ చూడొచ్చు మీరు ఎంత కిందికి ఉందో లెఫ్ట్ సైడ్. అలా ముందుకు వెళ్తుంటే మనమైతే గ్లేషియర్ నుంచి వచ్చే వాటర్ క్రాసింగ్ అయితే చేసాం అనమాట. చాలా చల్లగా ఉండే అక్కడ. ఒక చాయ్ బ్రేక్ తీసేసుకొని మనమైతే రీచ్ అయిపోయాం ద జోజిలా టాప్. కాశ్మీర్ వ్యాలీ ఎగ్జిట్ అండ్ ఎంట్రీ టు ద లదాఖ్. కొంచెం దూరం వెళ్ళాక కార్గిల్ డిస్ట్రిక్ట్ చెక్ పోస్ట్ లో ఆపేసి మన డీటెయిల్స్ ఫిల్ చేసాము. అక్కడ నుంచి స్టార్ట్ అయ్యాక ఒక రివర్ దగ్గరికి రూట్ కనిపిస్తే అక్కడికి వెళ్ళాం అనమాట. ఇదే అనమాట కార్గిల్ యుద్ధం జరిగిన టైగర్ హిల్స్. ఆ యుద్ధంలో ఈ వాల్ అయితే యూజ్ చేశారంట. కార్గిల్ యుద్ధం మెయిన్ గా ద్రాస్ సెక్టర్ లో జరిగింది. అదే ఈ ప్లేస్ అనమాట. ద్రాస్ ద సెకండ్ కోల్డెస్ట్ ప్లేస్ ఇన్ ద వరల్డ్. అక్కడే ఉన్న కార్గిల్ వార్ మెమోరియల్ ని విజిట్ చేసి లంచ్ చేసి మనమైతే స్టార్ట్ అయిపోయాం టువర్డ్స్ లామయూరు. ఆ రోడ్స్ చూస్తే మోటో జీపీ లాగా అనిపించింది. క్లీన్ చేయడం అదంతా కూడా. నా టైర్స్ చూడొచ్చు ఎంత వరకు క్లీన్ చేసామో కనిపిస్తుంది. కార్గిల్ సిటీలో అయితే మనమైతే బైక్ రీఫ్యూల్ చేపించేసాము. కార్గిల్ సిటీలో ప్రతి షాప్ కి ప్రతి ఇంటికి ఒక ఫ్లాగ్ ఉండడం నేనైతే చాలా సర్ప్రైజ్ ఫీల్ అయిపోయా. ఆ చాయ్ బ్రేక్ తీసేసుకొని ఇంకా ముందుకు వెళ్తుంటే ఒక్కొక్క కొండ ఒక్కొక్క టైప్ లో కనిపించేసింది నాకైతే. ఇప్పుడు మనకు రైట్ లో ఉన్న చూడండి మార్స్ మీద ఉన్నట్లేదా. ఈ రోజు రైడ్ లో ప్రతి ఒక్క టర్న్ కి ఒక డిఫరెంట్ వ్యూ అయితే కనిపించింది అనమాట. చాలా వర్త్ అనిపించింది రైడ్ అయితే. అలా నమ్కిలా పాస్ క్రాస్ చేసి మనమైతే రీచ్ అయిపోయాం ఫటులా పాస్. ఇదే అనమాట శ్రీనగర్ నుంచి లేక్ వెళ్లే రూట్ లో హైయెస్ట్ పాయింట్. నైట్ అయిపోయింది కాబట్టి హైట్ లో చాలా అంటే చాలా చల్లగా ఉండే అనమాట. మనం లామయూర్ రీచ్ అయ్యేసరికి 8:30 అయిపోయింది. అండ్ రేపు పొద్దున ఈ సిటీ డ్రోన్ షాట్స్ చూపిస్తా, అస్సలు మిస్ అవ్వకండి. బై బాయ్.